అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మా పిల్లలిద్దరూ కూడా రిటర్న్ అయిపోతున్నారండి. ఒకళ్ళు హైదరాబాద్‌కి, మరొకళ్ళు వైజాగ్‌కి. ఆడపడుచులు, మా వదిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆఖరికి సంధ్య, రమ్య ఈరోజు ప్రయాణం అవుతున్నారు. ఇద్దరికీ కూడా ఒకే టైంలో ట్రైన్స్ ఉన్నాయన్నమాట అండి నైటు. అందుకని అందరం రైల్వే స్టేషన్‌కి బయలుదేరుతున్నాం. మనకున్న టైం అయింది అనుకుంటాం అక్కడ టైమే దొరకదు. బ్యాగ్లు బాగున్నాయి చూసారా? కర్రీవారి కూతుళ్ళనే కాదు, ఎవరు వచ్చినా సరే ఇంటికి వచ్చిన లగేజ్తో పంపిస్తాం అంతే. నాన్న ఉన్నప్పటి నుంచి అంతేమ్మా, అంతే. కాదమ్మా, నేను చిన్న సూట్ కేసు అని నాకు చిన్న కొబ్బరికాయ జాగ్రత్త, అమ్మ నీ హ్యాండ్ బ్యాగ్ జాగ్రత్త, కొబ్బరికాయలు పదండి, నేను అన్ని కలుపుకుని వస్తాను. బయలుదేరుతున్నారు పిచ్చి తల్లిలో. అయ్యా తండ్రి, శివయ్య వెళ్ళొస్తాం తండ్రి, వెళ్ళొస్తాం స్వామి. ఏటు మాముళ్ళమ్మ తల్లి. 9 కల్లా అమ్మవారి గుడి క్లోజ్ చేసేస్తారు. జ్యూస్ వద్దా? ఇప్పుడు ముందు స్టేషన్కి వెళ్ళిన ట్రైన్ పొజిషన్ చూస్తే కానీ మాకు మనశ్శాంతిగా ఉండేట్టు లేదు. పోనీ ఏదో ట్రైన్ వచ్చినా పరిగెత్తుకుని రన్నింగ్ లో ఎక్కేద్దాం అని అంటే గ్యాప్ లేకుండా నింపి పడేశారు. ఇక్కడ గ్యాప్ ఉంది, అక్కడ గ్యాప్ ఉంది, ఇచ్చేసాడే. అదిగో అక్కను డాడీ, సంధ్య వాళ్ళ నాన్నగారు అక్కడ ఉన్నారు. కనిపించిందా? నేను రమ్య ఇక్కడ ఉన్నాం. ఇద్దరు ఒకేసారి ఎట్ ఏ టైం వచ్చేస్తున్నాయి ట్రైన్స్. అందుకనే ఒకళ్ళం అటు ఒకళ్ళం ఇటు వచ్చాము. చూడండి, మమ్మల్ని తీస్తుంది వీడియో. ఇదేం డాడీ ఎక్కడికి వెళ్తున్నారు? జ్యూసా? డాడీ నాకు ఫుడ్ తేవడానికి వెళ్ళారా? ఫుడ్ జ్యూస్ అనుకుంటే జ్యూస్. ఓకే ఓకేలే, ఓకే. ఇదేనా ట్రైన్? అమ్మయ్య వచ్చేసారు. నాన్న ఎంత రష్గా ఉన్నా తెచ్చేస్తారే. అమ్మయ్య కూతురికి చెప్పే అడ్డు కదవే ఇది. వీళ్ళిద్దరు చూడండి, మధ్యలో ఒక ట్రైన్ గ్యాప్ ఉంది. బాయ్ బాయ్. మళ్ళీ ముద్దులు అక్కడి నుంచి. ట్రైన్ వచ్చేస్తుంది. అలాగేలే. గొప్పగా వచ్చేసింది.
ఈ ట్రైన్ వెళ్ళిపోయింది, ఆ ట్రైన్ వచ్చింది. ఇదేదో ఇదిగో A1, ఇదిగో దీనిలోకి ఎక్కాలి. A2 ఇది కూడా ఇక్కడికే వచ్చింది డోరు. నాది ఇచ్చాడు ట్రైన్ నెంబర్. దాన్ని తెల్ల బ్యాగ్ అట్ట పెట్టి తెల్ల బ్యాగ్ వస్తుంది ఇటు. ఎదరికి వెళ్ళాలి మనం. వెళ్ళిపోయిందా లోపలికి? అక్కడ ఉంది, డోర్ దగ్గర ఉంది. ఉందా? వెళ్ళిపోయిందా? నాన్న ఉన్నారేమో అనుకోండి. మనది మరీ దూరమా? పాపా బాయ్ బాయ్, అక్కడికి వెళ్ళాలి. మేము ఎదరికి వెళ్ళాలి. ఓకే తీసుకో. ఓకే బాయ్. వెళ్ళు లోపలికి. వెయిట్ పర్లేదు. ఓకే పాపా బాయ్. ఓకే బాయ్. లోనికి వెళ్ళిపో. డాడీ ట్రైన్ వచ్చిందా? నా ట్రైన్ పరిగి సగం మెట్లు ఎక్కాక మమ్మీ ఆ ట్రైన్ కాదు, ఆ ట్రైన్ కాకినాడ మైసూరు ముందు ఇంకోటే నర్సపూర్ వచ్చింది. దానికి ఇచ్చారు కదా. అచ్చా స్పూన్ చూడు అందులో. నేను వెళ్ళేటప్పుడు తీసుకుంటాను. కొని పెడతారు మళ్ళీ. మీరిద్దరు ఒక కప్పులో స్ట్రాల్ వేసుకుని ఇంటికి వెళ్ళన్న తాగండి. ఇప్పుడు మన ఇద్దరు దీని ట్రైన్ ముందు రావాలి. అవును, ఇప్పటి వరకు రాలేదు. సంజమ్మ వచ్చేసి అది చూడండి, కరెక్ట్గా ఓపెన్ ఎక్కడ ఆగిందో మా ఎదురుకుండానే ఆగింది. ఎక్కేయండి. ప్రేమబాబు వాళ్ళు వచ్చారు అనమాట అండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నారు. బాయ్ అమ్మా. నువ్వు వెళ్ళిపో, లోనికి వెళ్ళిపో. నేను మేము వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళి లోనికి వెళ్ళి. తల్లి బిడ్డల్ని జాగ్రత్తగా వాళ్ళ ఇళ్ళకి చేర్చు తల్లి. ఇదిగోండి, ఇక ఇంటికి వచ్చేసరికి 11:30 అయ్యిందనమాట అండి. పిల్లలిద్దరిని ట్రైన్ ఎక్కించి ఇక ఇంటికి చేరుకున్నామండి. ఇది చూడండి, కొత్త ఇది. ఎవరు చెప్పారమ్మా నీకు? ఇక్కడికి రమ్మనమని ఎవరు చెప్పారమ్మా? మీ ఫ్రెండ్స్ చెప్పారా? ఒక బూడిద రంగులో ఉన్న కొత్త ఆవండి ఇది. నాకు అదే ఆశ్చర్యం వేస్తుంది. పిల్లలు అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు చేరుకున్నారండి. ఇంట్లో మేము మాత్రమే మిగిలాం. కానీ మేము ఎలాంటి బెంగ పెట్టుకోకుండా మా కోసం నేను చెప్పి వచ్చే ఈ గోవులు, చిలకలు అన్నీ కూడా అండి, మీరేం బెంగపడద్దు మేము ఉన్నాము అని చెప్పినట్లు అనిపిస్తాయండి. ఉదయమే గేటు తీయటమే ఈ గోవు చూడండి, ఏదో కొత్త గోవు సొంత ఇంట్లోకి వచ్చినట్టు అలా ఎక్కేసి లోపలికి వచ్చింది అనమాట. ఇప్పటి వరకు ఎప్పుడు ఈ గోవు రాలేదండి, కొత్తది. వీటికి ఎవరు చెప్తారండి వీళ్ళ ఇంటికి వెళ్తే నీకు ఆహారం పెడతారు అని ఎవరు చెప్తారు? బహుశా గోవులు మాట్లాడుకుంటాయి అనుకుంటాను. అక్కడ ఆనంద నిలయం అని ఉంటుంది, అక్కడికి వెళ్తే నీకు ఆహారం దొరుకుద్ది అని చెప్పి పంపినట్టున్నాయండి.
భోజనానికి వచ్చి కూర్చున్నాయండి రకరకాల పిట్టలు. నేను రాత్రి వర్షం గట్టిగా పడినట్టున్నది, లేదా గాలి అన్నా వచ్చి ఉండాలి. ఈ మొక్క కూడా పడిపోయింది. చిలకలకి ఆహారం వేసి కొద్దిసేపు రూమ్లోంచే చూస్తూ కూర్చున్నాను అనమాట అండి. అవి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ చిలకలు రావటం, అవి ఆహారం తీసుకుని మళ్ళీ మధ్యలో ఎగిరిపోవటం, మళ్ళీ రావటం, ఇవన్నీ కూడా చూడటానికి చాలా ప్లెజెంట్గా ఉంటాయండి. ఇక కిందికి వచ్చి నా దైనందిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని స్వామికి దీపారాధన చేసుకోవటానికి పూజా మందిరంలోకి వచ్చానండి. ఏమండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బెంగ ఉన్నా, ఏది ఉన్నా సరే అండి, అలా పూజా మందిరం తలుపు ఇలా తీయంగానే సూర్యకిరణాలు చక్కగా స్వాముల మీద పడుతూ, విగ్రహాల మీద పడుతూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది అనమాట అండి. ఇక ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేస్తుందండి. ఇక ఇంతకన్నా లైఫ్కి ఇంకేం కావాలి అనిపిస్తుందండి. సంతోషం, బాధ, దుఃఖం, బెంగ ఏదైనా సరే అండి, మన మనసులో ఉండే ఫీలింగే. వీటిలన్నిటిని పక్కన పెట్టి మనకి ఏదైతే నచ్చుతుందో ఆ పనిని చేసామనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. మనకి ఇంతకు మించింది ఏముంటుందండి? పూజా మందిరంలో 4 పుష్పాలను సమర్పించి స్వామికి పూజ చేసుకున్నామంటే చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుందండి. అలానే స్వామి ఆశీస్సులు అందించారు అనటానికి గుర్తుగా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారండి. వారు చెప్పే మాటే నాకు స్వామి పంపించే ఆశీస్సులుగా స్వీకరిస్తానండి. ఎక్కడి నుంచి వచ్చారండి? వరంగల్ నుంచి వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. మా ఊళ్ళమ్మ తల్లి గుడికి వెళ్ళొచ్చారా? వెళ్ళొచ్చారు. చాలా సంతోషం అండి. శక్తీశ్వరాలయానికి వెళ్ళండి తప్పకుండా. ఓకే అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? సోమవారపాడు నుంచి వచ్చారు మన ఫ్యామిలీ మెంబర్స్. మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకున్నారా? చాలా సంతోషం అమ్మ. ఓకే, సంతోషం తల్లి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అవునండి, చాలా సంతోషం అండి. మా ఊళ్ళమ్మ తల్లిని దర్శించుకున్నారా? ఓకే, సంతోషం అమ్మ. శివయ్య గుడికి కూడా వెళ్ళండి. సంతోషం అమ్మ, సంతోషం. థ్యాంక్ యూ అండి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? కాకినాడ నుంచి వచ్చారు. మా ఆడపడుచు గారు వాళ్ళది కాకినాడే. వీడియోస్ చూస్తారా? థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అవునా? ఓకే, థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. అవునా? అవును, అలాగే అలాగే. అవునా, చెప్తాను. సంధ్యకు కూడా చెప్తానమ్మా. బాబు కూడా వస్తే బాగుండేది, అల్లుడు గారు కూడా కార్లో ఉన్నారా? సరే అమ్మా, ఓకే అమ్మ, సంతోషం.